డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నామినేషన్లు ముగిశాక రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు రానున్నారు. ఈ నెల 27న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో ఐటీ ప్రొఫెషనల్స్ తో మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే మోదీ, అమిత్ షా, నడ్డా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. డెడికేటెడ్ సెక్టార్స్ లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణలో మరొకసారి ఒక మ్యాసివ్ ప్రచారానికి సిద్ధమవుతుంది. ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చూసాము, నవంబర్ ఆఖరి వారంలో చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకులు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటుగా కేంద్ర మంత్రులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లతో పాటు 8 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సో ఈసారి తెలంగాణలో ఒక టార్గెట్ పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. కనీసం 10 ఎంపీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ఇక్కడ నుంచి 10 మంది ఎంపీలను గెలిపించుకోవాలని బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే కనీసం ఒక 35% ఓట్లు గెలిస్తే తప్పితే 35% ఓట్లు సాధిస్తే ఖచ్చితంగా 10 సీట్లు గెలుస్తామనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే బలమైన అభ్యర్థులు అంటే ఒక రకంగా కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. ఒక దఫా ప్రచారాన్ని కూడా దాదాపుగా పూర్తి చేసింది. ఒక మార్చి నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 సార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. సో ఇప్పుడు ఈ నెల 25వ తేదీన నామినేషన్లు ముగిసిన తర్వాత 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రాబోతున్నారు. దీనికి సంబంధించి ఒక ఏదైతే ఐటీ సెక్టర్లో ఉండే వాళ్ళతో కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, అంటే సమాజంలో ఇతర వ్యక్తులను ప్రభావితం చేసే వాళ్ళతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశం ఉంటుందనేది మనకున్న సమాచారం. సో వాళ్ళని బీజేపీ వైపు తిప్పడం ద్వారా కొంత ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. నిజానికి అర్బన్ ప్రాంతంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. ఇది సహజంగా దేశవ్యాప్తంగా ఉన్న అంశం. అయితే వాళ్ళు అందరూ కూడా సహజంగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయరు అనేది ఒక నానుడు ఉంది. సో దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఖచ్చితంగా ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రాబోతున్నారు. ఇక 25వ తేదీన అమిత్ షా వరంగల్ వస్తారంటూ కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక సమాచారం అందింది. సో 25వ తారీఖున అమిత్ షా వస్తున్నారు. రేపు కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు మహబూబ్ నగర్ రాబోతున్నారు. ఎల్లుండి జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కూడా తెలంగాణకు రాబోతున్నారు. అంటే అటు జాతీయ నాయకత్వం ఒకవైపు వస్తూనే కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంటే 4వ ఫేజ్లో తెలంగాణకు ఎన్నికలు జరగబోతున్నాయి మే 11వ తేదీన. సో ఆఖరి 10-12 రోజుల్లో కనీసం ఒక 15 సభలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా లాంటి అగ్రనాయకత్వానికి సంబంధించిన ఒక 15 సభలను ఏర్పాటు చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది. మే మొదటి వారంలో హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్కు ధీటుగా ప్రచారాన్ని చేయాలని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రధానమంత్రి టూర్ దాదాపుగా ఖరారైంది. ఇక 27వ తేదీ తర్వాత మే మొదటి వారంలో కనీసం ప్రధానమంత్రి ఒక 5 నుంచి 6 సభల్లో ప్రసంగిస్తారనేది భారతీయ జనతా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు దానికి సంబంధించిన సునీల్ బన్సల్ ఎవరైతే బీజేపీ జాతీయ నాయకత్వానికి కీలక వ్యక్తిగా ఉన్నారు, ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో నిన్న ఈ రోజు ఇక్కడే ఉన్నారు. సో 2 రోజుల పాటు ఈ షెడ్యూల్కి సంబంధించి కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ అగ్రనాయకులకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసే పనిలో ఉన్నారు. మొత్తానికైతే ఈ నెల 27వ తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్ రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.